మసాలా దోశ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా, కానీ ఇంట్లో చేసుకోవడం కష్టం అనేసి చాలామంది ట్రై చేయరు. ఇవాళ మీతో నేను సింపుల్గా ఇంట్లో ఈ మసాలా దోశని టేస్టీగా ఎలా చేస్తానో రెసిపీ అయితే షేర్ చేస్తాను. ముందుగా రెడ్ చట్నీ చేయడం కోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్, కారానికి ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించుకొని ఇది కంప్లీట్గా చల్లగయ్యాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు, రుచికి సరిపడినంత రాళ్ల ఉప్పు వేసి వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. పప్పుల చట్నీ కోసం ఇదే ప్యాన్లో సన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా వేయించుకున్నాక ఒక 1/2 కప్ పుట్నాల పప్పును కూడా వేసి ఇవన్నీ దోరగా వేయించుకొని కంప్లీట్గా చల్లగయ్యాక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి కొద్దిగా చింతపండు, అల్లం ముక్కలు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని పోపు పెట్టేసుకుంటే పప్పుల చట్నీ అయితే రెడీ. ఇంకా ఫైనల్గా పొటాటో స్టఫింగ్ కోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసి చిటపట్లాడాక ఒక పెద్ద ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఒక 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈలోగా ముందుగా ఉడికించి పెట్టుకున్న ఒక 2 పొటాటోల్ని మెత్తగా మ్యాష్ చేసి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు వేసి చేత్తో బాగా నలపాలి. మనకు రెస్టారెంట్లో ఈ పొటాటో స్టఫింగ్ బాగా మెత్తగా ఉంటుంది కదా, అలా రావాలి అంటే ఇలా మెత్తగా నలపాలి. కొద్దిగా పలుకులుగా కావాలి అంటే లైట్గా మ్యాష్ చేస్తే సరిపోతుంది. ఇలా మ్యాష్ చేసిన ఈ పొటాటోని ఆనియన్స్తో పాటు వేసి ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే మెత్తగా ఉండే పొటాటో స్టఫింగ్ అయితే రెడీ. ఇప్పుడు బాగా వేడెక్కిన దోశ తవ పైన కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఆనియన్తో రబ్ చేస్తే దోశలు అస్సలు అతుక్కోకుండా వస్తాయి. ఈ మసాలా దోశకి బ్యాటర్ అనేది కొంచెం థిక్గా కలుపుకోవాలి. ఇప్పుడు దోశను వేసేసుకొని ఇందులోకి ఆయిల్ బదులు నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా దోశ కొద్దిగా వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రెడ్ చట్నీ కూడా వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం కారం కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, వద్దనుకునే వాళ్ళు లైట్గా వేసుకొని దోశ అంతా బాగా కాలిన తర్వాత ఫైనల్గా పొటాటో స్టఫింగ్ కూడా వేసేసుకుంటే మసాలా దోశ అయితే రెడీ. ఇంతే సింపుల్, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.